హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య 4321. ఈ మాట చెప్పి ఎన్ని మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్ కదా. ఈరోజు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేద్దామైతే అనేసి అనుకుంటున్నాను. అసలు ఈ వీడియో పెట్టనా అనేది కూడా డౌటే, కాకపోతే కంపల్సరీ పెట్టాలని అయితే డిసైడ్ అయి ఉన్నాను అనమాట. ఎందుకంటే ఈ వీడియో అనేది మెమరబుల్గా ఉండాలనేసి అయితే నేను అనుకుంటున్నాను. అంత మెమరబుల్ ఏముంది దీంట్లో అనేసి అయితే మీకు డౌట్ రావచ్చు. ఓలోళ్ళ లైఫ్లో ఓలోళ్ళకి చిన్న చిన్న మెమరీస్ అనమాట. అలాంటి మెమరీస్ నా వీడియోలో కూడా. ఈ వీడియోనైతే మీరు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఫన్నీగా బాగుంది వీడియో. ఈ రోజైతే పూలు కోయడానికైతే తోటకు వచ్చానమాట పనికి. అంటే బావ అక్క వాళ్ళు అయితే తోట వేస్తున్నారనమాట. పెద్ద మామ కొడుకు కోడలు వాళ్ళు తోట అనేది వేసినారు. ఇంకా దాంట్లో పువ్వులు కోయడానికైతే వచ్చాను. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళైతే పనికైతే పిలవలేదండి. నేను మా తోడుకోడలు అంటే మా సొంత బావ వైఫ్ నేను బలవంతంగా పోయాం పనికి. మేము వస్తాము అనేసి అయితే చెప్పామన్నమాట. వాళ్ళు ఒప్పుకోలేదు. ఫస్ట్ మీ వల్ల కాదు, మీరు కొయ్యలేరు అని ఖచ్చితంగా చెప్పినారు. కానీ మేము అస్సలు ఒప్పుకోలేదన్నమాట. మమ్మల్ని ఎందుకు పిలవరు అనేసి కొంచెం గొడవలు వేసి అరిచి కొంచెం గీరా పెడితే సరే పాపం అనేసి తొడుక్కొని పోయారనమాట. మొత్తానికి తోటలోకి వచ్చినాక ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది. ఏ పువ్వులు కొయ్యాలి, ఏ పువ్వులు కొయ్యకూడదు అనేసి అడిగాను అక్కని. ఫస్ట్ ఎలాంటి పువ్వులు కొయ్యాలి అక్క అనేసి ఇద్దరు అడిగామన్నమాట. నేను మా తోడుకోడలు అంటే మా తోడుకోడలు డ్రెస్ వేసుకుంది కదా ఆ అక్క అనమాట. ఆ అక్క పెద్ద కోడలు, నేను చిన్న కోడలు అనమాట. ఇంకా అడిగే కొందికి చెప్పింది అక్క, మధ్యలో మొగ్గుగా ఉండేదైతే కొయ్యొద్దండి, పువ్వు బాగా విడిగిన పువ్వు అయితే కొయ్యాలి అని అయితే చెప్పించింది అనమాట. ఇలా కొయ్యాలి ఎలా అనేసి. ఫస్ట్ ఏంటంటే పువ్వులు తెంపుతా ఉంటే రానే లేదనమాట. అంటే దానికి స్టార్టింగ్లో కొంచెము కాడలో ఉబ్బుకొని ఉంటుంది కదా, అక్కడే కట్ చేసుకోవాలి. మేమేంటంటే పువ్వు కాడ ఎంత దూరం ఉంటే అంత దూరం పట్టుకుంటా ఉన్నాం. ఫస్ట్ అలా పట్టుకోవద్దండి అని చెప్పిందనమాట అక్క. కొంచెం డీటెయిల్గా చెప్పే కొందికి మళ్ళీ అయితే స్టార్ట్ చేసినాము కొయ్యడము. కొంచెము స్టార్టింగ్ ప్రాబ్లం కాబట్టి కొంచెం స్లోగానే కోస్తూ ఉన్నాం అనమాట పువ్వులు అనేది. ఇక ఈ వీడియోలో ఒకటే గోల. ఎందుకంటే వాళ్ళేమో మమ్మల్ని రమ్మనలేదు, అయినా మేము వచ్చాము. మేము వచ్చిన దానికేమో సూర్యుడి రోజు విపరీతంగా తన ప్రభావం అయితే చూపించాడనమాట. అంటే మా పైన ఎలాంటి జాలి, దయ, కరుణ ఎలాంటివి లేవన్నమాట సూర్య భగవానుడికి. అంత కోపాన్ని అయితే మా పైన చూపించాడు. ఇంకా ఆ కోపానికి మాకైతే అస్సలు అవ్వలేదన్నమాట పని చేయడము. చల్లగా ఉంటాయన్నా మొత్తం పూలు కోసుండొచ్చు అని అనిపించింది. కానీ అక్కునుకొని చెప్పారు, మీరు కోసినంత వరకు కొయ్యండి పువ్వులు, తర్వాత అది నేను కోసుకుంటాలే అనేసి అన్నారు. నాకైతే మనసు ఒప్పలేదనమాట. మళ్ళీ అక్క ఒకరే ఎట్టగోస్తారు అనేసి. కానీ ఎండ అయితే చాలా అంటే చాలా ఇదనేస్తూ ఉంది. చూద్దాము, కోసిన వరకు కోద్దామని అయితే అలా కోస్తూ ఉన్నాం అనమాట. ఇంతకీ కోసేటప్పుడు మా తోడు కోడలు బాధ చిన్న బాధ కాదు, నాకు బాధ ఉంది కానీ ఓపెన్ అవ్వలేదన్నమాట. అక్కయితే ఓపెన్ అయిపోయింది. ఆ బాధ ఏంటో మీరు కూడా వింటా అవునండి, ఓకేనా? ఇప్పుడు దాచినప్పుడే వచ్చి ఉంచితే పొట్ట ఏమో నాన్న. మీ డాడీకి నా ఛానల్ పోదు. మీ డాడీ నా ఛానల్ ఫాలో అవ్వడు కాబట్టి. ఫాలో ఎందుకు అవ్వడు? చూస్తూ ఉంటాడే. అవునా? అయ్యో చూస్తాడు. పర్లేదు, మీ డాడీని వస్తే మీ డాడీని ఇచ్చేద్దాం. ఈ వాస్క లాస్ట్ పోయాలా? లేదు లేదు, లాస్ట్ పోసి మళ్ళీ పోయాలా? వీడియో అనేది ఎడిట్ చేయను, నేను కట్ట పెడతాను. చిట్టమ్మ పొరకట్టేసుకొని వస్తుంది నా పైకి. ఎవరు బొమ్మన్నారు నిన్న? నాకు బొమ్మన్నానంటే ఇస్తాను. అవునా? నేను ఎన్ని పూలు కోసాను చూడరా. వీడియో ఆన్లో ఉందా?
ఇన్ని పూలు కోసం చూడండి ఫ్రెండ్స్. నేను ఇంకా ఈడ ముందుకే ఎందుకు నేను వచ్చేది తగులుకున్నానా మీ బావ కొట్టాడు పోడు ఏం బావ ఇది నాయన తప్ప రాజు లేదాక ఎలా పనిలేదా సరే 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 గిల్లాసు ఎక్కడ గిల్లాసు కళ్ళు చూపుతా చూడ అటు గిల్లేసుకున్నా అంతేదా దానాకి నేను చెప్పించుకున్నా సెకండ్లో కోసం పడుతుంది ఇంకొకసారి నువ్వు నన్ను చెప్పడం ఇక్కడ కోసేసింది రమ్మంతా రెడ్ పువ్వు మా అమ్మ అడగదు. నందిని అన్ని వంచి లేపి పోస్తా ఉన్నాను పువ్వులు మిస్ చేయకుండా. సరే బా మీ బావ కోసాడు నన్ను భయంకరంగా కోసాడు. రమ్మని ఇంకా బాగానే కోస్తాడు వస్తాడు ఎట్ట కోస్తారనేసి రోడ్డు పోయి వస్తాడు. చిన్న పువ్వు ఏం పువ్వు కోసాడు పడేసేసినావా నిజంగానే ఇవేందో మళ్ళీ పోనీ ఎట్లేదు అడ్డం కోసేస్తా ఉంటాయి. తొక్కేసినాను గాలి పడిపోయినా దానితోనే చేపించకూడదు నాకే బుద్ధలే ఈ పనులు లేకపోతే బతికేవాళ్ళ అటన్నీ నువ్వు ఏమన్నా నేను బలే అంటే నేను బలిందంగానే రామే ఇప్పుడైతే బలవంతంగానే పిలుస్తున్నావు నీకు రామే రామే అలా వీడియో తెల్లాలేసి ఎవరుమే అంత నేను వస్తాను కోటి ముందు ఎవరుమే మార్నింగ్ రామే అని చెప్పి అంటే నీ పని పురుగులు ఉన్నాయా గంటనే కూడా ఉన్నావు ఇట్లాంటివి నువ్వు మళ్ళీ గింజుకుంటే కూడా ఉన్నా నేను పురుగులు అంటే ఆ పురుగులు పైన పైన రానే నువ్వు నిజంగా నువ్వు కోసేటు హాయ్ ఫ్రెండ్స్, మా పిన్ని చూడండి ఎలా వస్తుందో. మళ్ళీ నోరు జారుతా ఉంది కా ఇట్లాంటి పోయొద్దు అట్లా పోయొద్దు పంది అతను పువ్వు కోసినాను అంతే అతను బాబు నేనే కోసేసినానని చెప్పి పోతారు మీరు. సాగు దొరికింది చాలని మళ్ళీ ఆయన నన్ను తీసుకోపోతాడు. ఏందో ఇది దనా నెమ్మదిగా డ్యూటీ ఉన్నా బాగుండ్రే పట్టుకు పుయ్యి అన్నప్పుడు కూర్చొని నెమ్మదిగా ఉంటాను రే రోజు కూర్చొనే కదా ఉంటావా అవును నువ్వు బెడ్ వేసుకుంటా వాడా రోజు కూర్చొనే కదా ఉంటావా అదే చెప్తాను నేను బెడ్ వేసుకుంటావు నేను దో నిన్న కళ్యాణ్ వచ్చినాడు ఆటల పని చేసి పెయింటింగ్ ఉంటుంది రోజు చెమట కారితే మంచిదే కానీ అంటే నేను ఆడే వేసి వేసి కూర్చోబెట్టున్నారు అనుకున్నావా చూసుకో వేస్తారు అప్పుడప్పుడు ఎండ కూడా అలా రావాలి పుడుస్తాం కాబట్టి ఎండ పోయి కూడా పుడుస్తాం పుట్టినాడే ఫ్రెండ్స్ చూసారా ఫస్ట్ ఏదేంటైనా ఫస్టే నేను చిన్న పుట్టిగా ఇది కూడా నేనే కోసాను 2 పుట్టుకోవచ్చు మంచిదే లావని గుడ్డు ఎలాంటివి ఒక 10-15 కొయ్యాలేమో ఇప్పుడు చేయకూడదా మొత్తం కొయ్యాలి మళ్ళీ అటు సైడ్ కొయ్యాలి మళ్ళీ ఇటు సైడ్ కొయ్యాలి ఈరోజు చెట్లే ఉండకూడదు ఏంటి మళ్ళీ నువ్వు అడ్డం తిట్టంగా ఈ చెట్టు కిందకు వచ్చినాక ప్రాణం అలా లేసి వచ్చినట్టుగా ఉందన్నమాట. ఎంత ఫాస్ట్గా కోసాము తెలుసా, అంత ఫాస్ట్గా కోసుకుంటూ వచ్చామన్నమాట. అది ఒక పాది మాత్రమే కోసాము పువ్వులు, ఇంకా అటు సైడు ఇటు సైడు ఉన్నాయి, వాటిని అయితే కొయ్యలేదన్నమాట. ఈ ఎండకు భయపడి వచ్చేసాము. అసలు పూలు కొయ్యడం ఈజీగానే ఉంది కానీ ఎండకుదా తట్టుకోలేకపోతాను అనమాట. అంటే హెవీ ఎండగా వస్తూ ఉంది, అందువల్ల అయితే వచ్చేసాము. ఇంకా మేము ఎన్ని పూలు కోసాము ఒకసారి అయితే వెళ్ళి చూద్దాము. ఎన్ని కోసాము, ఈ పూలు అయితే కోసామన్నమాట. ఈ పూలంతా కోసాము. ఎన్ని కేజీలు ఉంటాయి మీకు ఒక్కళ్ళ ఎన్ని కేజీలు ఉంటాయి అనే ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మొత్తం కోస్తే 30 కేజీలు అవుతాయి అనేసి చెప్పింది అక్క. మేమైతే ఒక పాది మాత్రమే కోసాము, అంతకుమించి కోయలేకపోయాము. ఈ ఎండ వల్ల
చాలా అంటే చాలా ఎండగా వస్తుంది అనమాట. వడదెబ్బతో ఈ పూల దెబ్బతో అయిపోయేటట్టుకున్నాము. అందువల్ల ప్రాణం పైన ఆశతో వచ్చేసాము. ఇంకొద్దక్క అనేసి ఇంకా అక్క అయితే 2 గంటల నుంచి నేను కోస్తాలే అని అయితే చెప్పింది అనమాట. బావ కూడా అదే ఫోన్ చేసి చెప్పింది. ఇంకైతే మేమైతే రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ విలేజ్ లావణ్యాన్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.